సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్? హాయ్ బ్రో. హాయ్. ఎక్స్ప్రెస్ ట్రైన్ వేగంగా నడుస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది. ఏమైనా ఆ స్పీడ్ గా వెళ్తే ఆ కిక్కే వేరప్ప. ముందేం చెప్పా, ఏం ట్రైన్ ఏదో అన్నావేంటి? వేగంగా నడుస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది. ఏమైనా సరే, ఇప్పుడు స్టేషన్ లో ఎట్లా వస్తుంది అనౌన్స్మెంట్? ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వస్తుంది. ఇప్పుడు చెప్పి అనౌన్స్మెంట్ చెప్పు. టింగ్ టింగ్ టింగ్. 1వ నంబర్ ప్లాట్ఫామ్ నాకు. 3వ నంబర్ ప్లాట్ఫామ్ టింగ్ 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 టింగ్. 3వ నంబర్ ప్లాట్ఫామ్ నాకు ఎక్స్ప్రెస్ ట్రైన్ రాబోతున్నది. అది ఎట్లా వెళ్తుంది? వేగంగా వెళ్తుంది, వేగంగానే వెళ్తుంది. మనకు మామూలుగా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఉంటాయి చూసా, అలా కాకుండా వీళ్ళు మార్చేశారా బాబు. ప్యాసింజర్ ట్రైన్ వేగం కన్నా ప్రాణం ముఖ్యం. అయినా ఎంత స్పీడ్ గా వెళ్ళామనేది కాదు ప్రదీప్, గమ్యానికి చేరుకున్నామా లేదా, లగేజ్ తో వెళ్ళామా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు ఇదే తెలుగులో చెప్పుంటే బాగుండు, ఆ పిల్లకి ఏమైనా అర్థమయ్యేది. ఆర్ఫర్ రైల్ ఫ్లైట్. రైల్ ఫ్లైట్. రైల్ ఫ్లైట్. పేపర్ తీసి సరిగ్గా చదువుకో. కాపీ కొట్టడం కూడా రాదు నీకు సరిగ్గా. ఎలా చదువుతా, ఎలా పాస్ అవుతారా? రైల్ ఫ్లైట్ అంటే నాకు రైలు తెలుసు, రైలు అమ్మే ఫ్రైడ్ రైస్ తెలుసు. ఈ రైల్ ఫ్రైడ్ ఏంటి అంటే గూడ్స్ ట్రైన్. ఈ మధ్యన అలా అంటున్నారా వాటిని? ఓకే, అలా కానిద్దాం. గూడ్స్ ట్రైనా? భలేవాడు, నాకు తెలియకూడదు ఏంటి. ప్యాసింజర్స్ ఎవరు ఎక్కడానికి ఇష్టపడరు, మూటలు మోస్తుంది. ఇంత వ్యాపకం ఎంత వెర్రుంది ఆయన. నాకైతే గుమ్మడికాయ ఎంత ఉంది వెర్రి. మళ్ళీ చెప్తా, రెడీ స్టార్ట్. ప్యాసింజర్స్ ఎవరు ఎక్కడానికి ఇష్టపడరు, మూటలు సరుకులు మోస్తుంది. కానీ గూడ్స్ ట్రైన్ తో పెట్టుకుంటే చిత్తే. బాగుంది కానీ ఉడకల అంతే. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా, నా పేరు దత్త. నా పేరు ప్రదీప్. ఈ అంటే ఇంజన్. ట్రైన్ ఫాస్ట్ గా వచ్చినా సరే, స్లోగా వచ్చినా సరే, డెస్టినేషన్ దూరం అయినా సరే, దగ్గర అయినా సరే, ప్లేస్ ట్రాక్ అయినా సరే, ప్లాట్ఫామ్ అయినా సరే, వన్స్ ఇంజన్ లింక్ కట్ అయితే ట్రైన్ ఇస్ నథింగ్. నేను చెప్పనా, నువ్వు ట్రైన్కి ఎదురు వెళ్ళినా రిస్కే, ట్రైన్ నీకు ఎదురు వచ్చినా రిస్కే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఏం అర్థం కావట్లే కదా నీకు కూడా? ఏదో మా పెద్దోళ్ళంతా ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. థ్యాంక్స్ మనకు అయిపోద్ది ఇప్పుడు. ఎస్ ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్. My name is Niharika. S for super fast train. Speed కి పెట్టింది పేరు, ఫాస్ట్ గా వెళ్తుంది చూడు. ప్రదీప్, స్పీడ్ అంటే మాది. స్పీడ్ గా మేమే వెళ్తాం, స్పీడ్ ని కూడా మేమే క్రాస్ చేస్తాం. స్పీడ్ కి వెళ్తూ స్పీడ్ ని క్రాస్ చేసి వెళ్తారా? బాగా స్పీడ్ అమ్మా మీరు. వెరీ గుడ్, యు హావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. వండర్ఫుల్. ఇంకో ఎస్ ఫర్ హాయ్ ప్రదీప్. అయిపోయింది తట్టుకో, ఇంకొకటి ఉంది. ఓకేనా? టెన్షన్ లేదు కదా నీకు? ఓకేనా? హాయ్ ప్రదీప్. ఎస్. యు లుక్ సో హ్యాండ్సమ్ టుడే. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఎస్ ఫర్ స్టేషన్, రైల్వే స్టేషన్. ఒక్కో ట్రైన్ ఫాస్ట్ గా వెళ్తుంది, ఒక్కో ట్రైన్ స్లోగా వెళ్తుంది, ఒక్కో ట్రైన్ సూపర్ ఫాస్ట్ గా కూడా వెళ్తుంది. కానీ ఏ ట్రైన్ అయినా స్టేషన్ లో ఆగాల్సిందే, ఆగి తీరాల్సిందే. ట్రైన్ ఎక్కావు ఎప్పుడైనా? ఎక్కినా. ఏ ఊరు వెళ్ళినావు? బెజవాడ. బెజవాడ వెళ్ళావు. ఇక్కడి నుంచి వెళ్ళావు? హైదరాబాద్ నుంచి వెళ్ళావా? ఎవరుంటారు అక్కడ? ఫ్రెండ్సా, చుట్టాలా? అమ్మమ్మ, తాత, పిన్ని, అత్త, బాబాయ్, అమ్మమ్మ ఉంటారా? ఓకే, హాలిడేస్ కి వెళ్తుంటావా? వెరీ గుడ్, సూపర్ నాన్న. సో ట్రైన్ లో వెళ్తావు, మొత్తం పడుకుంటావా? మళ్ళీ అన్ని చూస్తావు కిటికీలోంచి? మొత్తం ట్రైన్ లో అమ్మడానికి ఏమైనా వస్తాయి, అన్ని కొనుక్కుని తింటుంటావు కదా? ట్రైన్ లో మంచి టైం పాస్ అయ్యి కదా? కిటికీలో మొత్తం తలకాయ పెట్టి మొత్తం బయట అన్ని చూస్తుంటా? బ్రిడ్జ్ వచ్చినప్పుడు భయపడతావా? మామూలు చూస్తావు బ్రిడ్జ్ వచ్చినప్పుడు? బ్రిడ్జ్ వెళ్తుంది కదా, చూస్తావు బ్రిడ్జ్? వెరీ గుడ్.
ఇది బరువు ఉంటుంది, నేను పట్టుకుంటా. ట్రైన్ లో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, చాలా మెమరీస్ ఉంటాయి మనకి ట్రైన్ జర్నీలో. సో ఎనీవేస్ మీరు ట్రైన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి ట్రైన్ జర్నీస్ తో? నేను ట్రైన్ లో ఎక్కినప్పుడు కొత్తగా ఫ్రెష్ గా పెళ్ళైన జంట ఉందన్న, అందరూ బాగానే మాట్లాడుకుంటున్నాం. ట్రైన్ బ్రిడ్జ్ కిందికి పోయిందన్న, మళ్ళీ బయటకు వచ్చింది. తీరా చూస్తే పెళ్లి కొడుకున్నాడు, కానీ పెళ్లి కూతురు జంప్ అన్నా జంపు. పాపం పిచ్చిమాలకు ఏం అర్థమైందో తెలియదు. ఇప్పుడు కొత్తగా పెళ్ళిందన్న, అప్పుడే చెప్పలేదా? వెరీ గుడ్ అన్న, పుణ్యం పురుషార్థం, గోదావరిలో దూకినట్టుంది. సీట్స్ ఎక్స్ట్రా సీట్ ఉంటాయి సీట్స్ పైన, దాని మీద కూర్చున్నప్పుడు సమోసే అనుకుంటే వెళ్ళిపోతుంటారు. అవును, అవి అంటే తెలియకుండా దొంగతనం తీసుకొని తింటాం కదా, దానికి వచ్చే కిక్కే వేరుంటది ఆ ట్రైన్ జర్నీలో. ఆడు ఎట్లా అరుస్తాడు? సమోసే రాట్లని సమస్యలయ్యా. థ్యాంక్ యూ. నీతో ఎవరన్నా వచ్చారా? బ్లెస్సీ వచ్చిందా? ఇదిగో బ్లెస్సీ కూడా ఒకటి, ఓకేనా? థ్యాంక్ యూ. ఒకరోజు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక అతను వచ్చి బాగా క్లీన్ చేస్తున్నారు ట్రైన్ ఫ్లోర్ ని. సడన్ గా ఏంటిది ఇండియా ఇంత డెవలప్ అయిపోయిందా, ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా క్లీన్ చేస్తున్నారా అనుకున్నాము. తర్వాత తీరా చూస్తే అని బాబా బాబా అని అడగడం, అక్కడ కూడా అడగడం స్టార్ట్ చేశారు ఆ పేరు చెప్పి. సూపర్. అంటే ఇట్ ఈస్ అ బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ కెన్ బి డన్, నో మ్యాటర్ వాట్. అంటే బేస్ గా అంటే పాపం వాళ్ళకు కూడా ప్లేస్ కావాలి కదా, హైలైట్. నేను కూడా ఫస్ట్ అదే అనుకునేవాడిని. తర్వాత ఒకరోజు ఇలాగే పైన బర్త్ లో ఉన్నాను నేను, కింద బర్త్ లో ఎవరో టిట్ట అంటున్నారు అనమాట. అంటే పాపం డబ్బులు కావాలేమో డబ్బులు తీశాను అనమాట. డబ్బులు తీసేవాడికి 10 రూపాయలు తీశాను. 10 రూపాయలు తీరానంటే నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆయన నా పక్కనే కూర్చున్న అంకుల్ అనమాట. 10 రూపాయలు నోటు పడిపోయిందని ఎత్తుక్కుంటున్నాడు ఆయన చీకట్లో. నేనేదో కూర్చోడానికి వచ్చాడు అనుకుని పరిచా. థ్యాంక్ యూ సార్, నా 10 రూపాయలు దొరికాయని జేబులో పెట్టుకుని కిటికీ పక్కన కూర్చున్నాడు. ఇదేంటి ఇక్కడ కూర్చున్నాడు అనుకోను. అరే ఇక్కడ కూర్చోరా, ఆఖరి కిందకు దోసారా? చూసావా ఎలా బతికేవో, ఎక్కడ ఉండేవాడివి నువ్వు? దెబ్బకి నిన్ను ఎక్కడ తీసుకొచ్చారు చూసా వాళ్ళిద్దరు కలిసి. బ్లెస్సీ ఇలా అయితే ఎలా నాన్న? నేను ఒకసారి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక్కడు నన్ను చూసి ఒకటే సైడ్ కొడుతూ ఉన్నాడు. సో కోపం వచ్చేసి వాడిని తోసేసా గేట్ డోర్ లో నుంచి. దాని తర్వాత ఇంకేం చేయాలనేసి అయ్యో సూసైడ్ అటెంప్ట్ చేశారని గట్టిగా వచ్చేసి కవర్ చేసా. పాపం ఏం చేయాలి మరి? ఉన్నాడా? చచ్చిపోయాడు అనుకుంటా, ఎవరికి తెలుసు. సో తోసేసాం కదా. చూస్తేనే వికెట్లు లేచిపోతుంటే ఫ్యూచర్ లో ఆయన వస్తాడు, ఆయన అడిగానని చెప్పమ్మా ఒకసారి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్కి వెళ్తున్నాను సార్. ఓకే. ట్రైన్ కిటికీలో నుంచి ఒక అమ్మాయి కనబడ్డది. చూసే లోపల ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోయింది. అయ్యో నువ్వు చూస్తున్నావు, ట్రైన్ ఆపవలసింది, అనవసరంగా వెళ్ళిపోయింది సార్. అవును, మిస్టేక్గానే మిగిలిపోయింది సార్. అదృష్టవంతురాలు. మళ్ళీ ఎక్కడ కనపడలే? ఎక్కడ కనిపించలేదు సార్. లక్కీ గర్ల్. సాధారణంగా ట్రైన్ ఎక్కే ముందు డోర్ పక్కన ఉన్న లిస్టు లో ఫీమేల్ 21, 22, 23 ఎత్తుకుంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను అలా ఎత్తుకున్న ప్రతిసారి ఏ అమ్మమ్మో బామ్మో వచ్చి కూర్చుంటా కంపల్సరీ. ఏమిటి నాయనా ఈ పెట్టి కాస్త పక్కనే పెట్టా. నేను ట్రైన్ ఎక్కింది ఈ పెట్లని సర్దుకోవడానికి అనుకురా. భయ్యా ఇది అదేంటో గానీ ఇది సమోసాలు అమ్ముకునేవాడు అప్పటి వరకు 2 కాళ్ళు బుట్టలు పెట్టుకొని పడుకుంటాడు. కానీ టైం అవ్వగానే అదే 2 కాళ్ళు పక్కకి తీసి అవే సమోసాలు మనకు అమ్ముతాడేంటి భయ్యా? అది మిగిలిపోయావు కాబట్టి నీలాంటి ఎవడో కొనుక్కుంటాడని అమ్ముతాడు అంతే. కొనుక్కోలేదు కానీ ఇంతవరకు అంతా. వాడు ఎప్పుడు చూసినా ఫ్రెష్ అనే చెప్తాడు. ఫ్రెష్ ఫ్రెష్ ఏంట్రా, పొద్దున ఎక్కాను ఏంటని అప్పటి నుంచి అమ్ముతున్నావు కదరా. థ్యాంక్ యూ. ఒకరోజు మేము బెంగళూరు నుండి ట్రైన్ లో నైట్ వస్తుంటే మిడ్-నైట్ 10:30, 11 అవుతుంది. సో 11 o'clock అలా బాగా దాహం అవుతుంది, మా దగ్గర వాటర్ లేదు. సో పక్కన ఒక అంకుల్ పట్టుకున్నాడు బాగా గురగొట్టుకొని. వాడిన వాటర్ బాటిల్ చల్లగా ఉందని మేము వాటర్ మొత్తం తాగేసాం. కొంచెం స్ట్రాంగ్ గా అనిపించలేదు నీకు వాటర్? ఏం అనిపించలేదు, వాటర్ మొత్తం తాగేసాం. అతను ఒక 1 hour తర్వాత అతను లేచి అతను వాటర్ బాటిల్ వెతుకుతుండు.
అతను వాటర్ దొరకట్లేదు, అతను పక్కన వాటర్ బాటిల్ తీసుకుని బాత్రూమ్ వెళ్ళి వాటర్ తాగొచ్చాడు. ఇంకానే ఆయన బాత్రూమ్ కడిగేసి ఫినాయిల్ తెచ్చుకు పెట్టుకుండేవా. నేను ఒకరోజు ట్రైన్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి కనిపించింది అన్న, బాగుంది, బాగా పరిచయం చేసుకున్నా, మాట్లాడినా, సడన్ గా ఐ లవ్ యూ చెప్పా, ఏం మాట్లాడలే. తర్వాత ట్రైన్ దిగేటప్పుడు దగ్గరకు వచ్చింది, కళ్ళలో కళ్ళు పెట్టి అద్దం పెట్టి వెళ్ళిపోయింది భయ్యా. అరే బ్లెస్సీ, నాకు ఒక్కటేని ఇచ్చిర్రా. ఓకే, ఇంకా ఆన్సర్స్ ప్లీజ్. హాయ్ అన్న, నా పేరు మహేష్. మహేష్, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎవరితో వచ్చావు? అక్కతో. ఆహా, బామ్మర్ది చెప్పు. ట్రైన్ గుహ నుంచి వెళ్ళేటప్పుడు మన పక్కన ఉన్న అమ్మాయి మనల్ని భయం వేస్తుందని హక్ చేసుకున్నప్పుడు ఆ కిక్కే వేరే బా. దిస్ ఇస్ ముదురు టంకా ఇన్ 9th క్లాస్. మంచి ఐడియా వచ్చిందన్న. మమ్మీ డాడీని అడిగానని చెప్పు. ఒక రోజు ట్రైన్ లో అన్న సమోసాలు వచ్చినాయనా, వస్తే ఆడ ఏమన్నాడంటే వేడివేడిగా ఉంటేనే పైసలు ఇరా అబ్బాయి, లేకపోతే లేదని చెప్పిండు. మీకు అంతా సమోసాల మీద పడ్డారేం రా? అయితే నేను తిన్నా, తింటే సలగలేదు, పైసలు ఇరా అబ్బాయి అని చెప్తే లొల్లి పెట్టుకున్నాడు, గుంజు గుంజు పెట్టినాడు ట్రైన్ లో బయటకు వెళ్ళి. జాగ్రత్త నాన్న, వాళ్ళ అసోసియేషన్ ఒకటి ఉంటది మొత్తం. అరే మల్లిగా అన్ని భోగిళ్ళ నుంచి వస్తారు, కానీ చాలా అద్భుతమైన పని చేస్తుంది. కింద ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు పొట్టన వేలు పట్టుకున్నాము, మనము పట్టుకో, అలాగే ఉండు నాన్న. రండి నాన్న, మీ ఓటు హక్కు వినియోగించుకోండి అందరూ వచ్చి. ఇలాంటి ఆన్సర్ ఇచ్చినందుకు గాను సన్మానం చేసాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు తను డాన్స్ చేయబోతున్నాడు మనందరి కోసం. కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను కలిసి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను కలిసి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసిన ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇంట్లో పెట్టిన ఫ్రిడ్జ్ చూసి ఫ్యాక్టరీ. పిల్ల నవ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నవ్వు లేని జీవితం, ఆవకాయ పట్టలేని మందు కంట దారులో. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. పాపం బాబు అద్భుతమైన చెప్పులని వేసాడు. థ్యాంక్ యూ డార్లింగ్, సూపర్. అంటే ఇంకొక అనుకోద్దు, టెన్షన్ ఏం లేదు, ఏం లేదు. ఇంకెప్పుడు అలాంటి ఆలోచనలు రావు. సమోసా వాడితో నీట్ గా మాట్లాడు, జాగ్రత్తగా. థ్యాంక్ యూ.